శ్రీధర్ అయితే కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళింది అని దీప అడిగేసరికి నేను చెప్తాను అని శ్రీధర్ అంటూ ఉంటాడు. అమ్మ చిన్నమ్మకి ఫోన్ చేయి అనేది అంటూ ఉంటాడు కార్తీక్. ఈయన నన్ను రోడ్డు మీద చూసిన విషయం చెప్తాడా ఏంటా అనైతే దీప అలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు రా మీ చిన్నమ్మకి అని అంటే, మనిషికి పని లేకపోతే మెదడు మొద్దుబారిపోతుందంట. ఈ మనిషికి ఏదో ఒక పని చెప్దామని అని అంటే, నా మెదడు బాగానే పని చేస్తుంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శ్రీధర్. బాగానే పనిచేస్తే మాటికి మా ఇంటికి ఎందుకు వస్తాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీ మీద దీవేసి లేరా, నీకు ఒక విషయం చెప్పడానికని వస్తే నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అని అంటే, ఇన్ని విషయాలు మేమేం విన్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇది నా విషయం కాదు నీ విషయం అని అంటూ ఉంటాడు. అమ్మ ఇంటి వాంటకు చెప్పేసి ఇల్లు మారిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఇల్లు మారిపోవాల్సినంత అవసరం ఏంట్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. రోజు నీ టార్చర్ భరించలేకపోతున్నాం, వద్దు అన్నా సరే ఇంటికి రావడం మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు, అందుకే అనేది అంటూ ఉంటాడు. ఈసారి వచ్చింది నా పని మీద కాదు నీ పని మీద, నీకే ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి అయితే శ్రీధర్ అంటూ ఉంటాడు. కాంచన కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటారు. అయినా నీ మాటలు మేమేం వినం అని చెప్పేసి అనేసరికి, వినకలేరా నన్ను నువ్వు ఎప్పుడు నమ్మావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శ్రీధర్. ఇక కార్తీక్ అయితే అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఇక చిన్నమ్మని ఎలా భరిస్తుందో ఏంటో అనేది అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, ఇల్లు మారిపోతాను, నాకు దూరంగా వెళ్ళిపోతాను అంటున్నావు కదా, ఇల్లు మారిపోవడం కాదు, ఇల్లుతో పాటు ఇల్లు కాకుండా నీ ఇల్లాలని మార్చాలి అనేది అంటూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది దీప. ఇక కార్తీక్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, అవును నువ్వు మార్చాల్సింది దీపని, దీప ఈరోజు ఏం చేసిందో తెలుసా అని అయితే చెప్పబోతూ ఉంటాడు. కాంచన షాక్ అవుతూ ఉంటుంది శ్రీధర్ మాటలకి.